ఈరోజు అమ్మవారి సాక్షిగా యువతకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాము. అదేవిధంగా వారికి ఉద్యోగంతో పాటు మహిళా ఎడ్యుకేషన్ వాళ్ళు చేసే వాళ్ళకు స్కూటీ ఇస్తాము, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ మా అభ్యర్థులు గెలిపిస్తే మండలిలో ఇప్పుడు ఒక్కరు ఉన్నారు. వారు ప్రభుత్వానికి లొంగి మాట్లాడే అవకాశం ఏదైతే మనం చూస్తూ ఉన్నామో రిటైర్మెంట్ తర్వాతనో చేతులు ఇస్తా ఉంది, చేతులు ఎక్కిస్తా ఉంది. ఈరోజు 317 టీచర్స్ ఆ కోసం మనం చూస్తూ ఉన్నాం. కనుక దయచేసి పట్టభద్రులు ఒకరికి 2 సార్లు ఆలోచించుకొని అదేవిధంగా టీచర్లు కూడా మా భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్న టీచర్ అభ్యర్థి మల్ల కొమరయ్య గారికి మరియు గ్రాడ్యుయేట్ అభ్యర్థి అంజరెడ్డి గారికి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించవలసిందిగా నేను ప్రార్థిస్తా ఉన్నా. బ్యాలెట్ లో 1 నంబర్ పైన 1 నంబర్ వేయాల్సిందిగా ఇద్దరిని కూడా బ్యాలెట్ లో 1 నంబరే, ఇద్దరు కూడా 1 నంబర్ పైన 1 నంబర్ వేసి గెలిపించాల్సిందిగా అందరికీ ప్రార్థిస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతాకి పత్రికా మిత్రులు చదువుకొచ్చిన అందరి లీడర్స్ చేస్తూ మీరందరూ చాలా కష్టపడి ఎలక్షన్ వరకు బాగా కష్టపడుతున్నారు. ఆలే వచ్చింది కాబట్టి మీరందరూ ప్రెస్ మిత్రులు మీరందరూ కూడా అవేర్నెస్ తీసుకురావాలి. టీచర్లో ఓటు ఏంటి అనేది వాళ్ళందరూ ఇంటి దగ్గరికి కూడా తీసుకురావాలి. ఈ టీచర్స్ అనేవాళ్ళు చాలా మేధావులు. టీచర్స్ చాలా సమస్యలు ఒక్కరు ఎమ్మెల్సీ కూడా గవర్నమెంట్తో కొమ్మక్కై టీచర్స్ వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళ దగ్గరికి వస్తారని నమ్మకంతో ఉన్నారు. అది ఎమ్మెల్సీ ఈ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశారు. కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన మేనిఫెస్టోలో ఈ టీచర్స్ సమస్యలు అన్నింటినీ పెట్టి గెలిచిన తర్వాత సెకండ్ డేనే వాటిని సార్ట్అవుట్ చేస్తారని ఒక్క ఇష్యూలు కూడా సార్ట్అవుట్ చేయలేదు. అందులో భాగంగా ఆ 1 మంత్ సాలరీ ఇవ్వకుండా వాళ్ళను కష్టపెట్టారు. కాబట్టి ఇప్పుడు ఆల్టర్నేట్గా ఉండేది ఓన్లీ మన బీజేపీ లీడర్స్, మన ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళే టీచర్స్ పక్షాన కొట్లాడి ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేస్తారు. అందులో భాగంగానే మన సంజయ్ గారు మా స్ట్రైక్ చేసి జైలుకి వెళ్ళారు. అందరూ కొంచెం సైలెన్స్ ఉండండి దయచేసి. ఆ సమస్యకి సాధించలేదు. 1 month to 2 పార్టీ టీచర్లందరికీ కాంగ్రెస్ మీద కూడా నమ్మకం పోయింది. ఇప్పుడు మిగిలింది ఒకటి భాజపా పార్టీ ఒకటే. కాబట్టి టీచర్ అనేది ప్రెస్ వాళ్ళకందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఇష్యూస్ అన్నింటినీ కూడా మీరు పబ్లిక్ మంచిది బ్యాడ్ చెడు టీచర్స్ ఓటు వేయాలని విజ్ఞప్తి చేయాలి. మీరందరూ కూడా మమ్మల్ని మండలం నుంచి మీరు గెలిపించుకుంటే మేము మీ ఎమ్మెల్యే నుండి మీ సమస్యలు సరిగా రిజల్ట్ అయ్యే వరకు మీ వెంటనే నుండి కొట్లాడి పోరాడతాం. థ్యాంక్ యూ. 27వ తారీఖు నాడు 1వ నంబర్ సీరియల్
ఒకటి అని యాక్ట్ చేసి గెలిపించాల్సిన విజ్ఞప్తి చేస్తూ వారిని మాట్లాడాలి. అధ్యక్షులు చిన్న గారికి, అదేవిధంగా ముఖ్య అతిథిగా వచ్చిన అదేవిధంగా అన్న నిజామాబాద్ ఎంపీ గారు అరవింద్ అన్న గారికి, అదే కుమరయ్య గారికి మరియు స్టేజ్ మీద ఉన్న పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్దలు చాలా మాట్లాడవలసి ఉన్నది. అందుకోసమే నేను రెండు నిమిషాల్లో క్లోజ్ చేద్దామని అనుకుంటాను. వీళ్ళు ఇచ్చిన గ్యారెంటీలు ఏవైతే 6 గ్యారెంటీలు 420 హామీలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చిన తర్వాత ఓటు అడగాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఆ విషయంలో తీసుకుంటే రైతులు మోసం చేసిన కాంగ్రెస్, విద్యార్థులు మోసం చేసిన కాంగ్రెస్, తర్వాత ఉద్యోగాలను మోసం చేసిన కాంగ్రెస్, ఆడపడుచులు మోసం చేసిన కాంగ్రెస్, తర్వాత డాక్టర్లను మోసం చేసిన కాంగ్రెస్. బదుల్లో మీరు ఒకటి ఏంటంటే ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. నిరుద్యోగుల విషయంలో తీసుకుంటే నుంచి మీరు ఏదైతే ఇస్తారని చెప్పినో 50,000 అకౌంట్ వేసిన తర్వాత ఓటు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. యువకులకు ఏదైతే ఉందో ఆడపడుచులకు స్కూటీ ఇస్తారని చెప్పారు, స్కూటీ ఇచ్చిన తర్వాత ఓటు అడగాలని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇంకొకటి ఏంటంటే యువకులకు ఏదైతే పెట్టినో ఆడపడుచులకు స్కూటీ కాన్సెప్ట్ ఇస్తారో ఇచ్చిన తర్వాత ఓటు అడగాలని డిమాండ్ చేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ కడతారని చెప్పారు. ఎక్కడైతే ఇంటర్నేషనల్ స్కూల్ ఏ మండలం అయితే కట్టిరో ఆ ఓట్లు మాకు వద్దు. ఎక్కడైతే కట్టలేదు ఆ మండల ఓట్లు మీరు బీజేపీకి వేసి వాళ్ళకి బుద్ధి చెప్పాలని తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ బీసీలు ఎంత మోసం చేసినా మీరు చూసి మొన్న ఇంకొకటి అయితే సర్వే పేరులో కమిషన్ తీసుకున్న కొనడానికి కమిషన్ తినే కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఈ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన అమౌంట్ ఏదైతే ఉందో బీసీ రియంబర్స్మెంట్ అమౌంట్ ఇచ్చిన తర్వాత ఓటర్ పబ్లిక్ లో పోవాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా మొన్న భారతీయ జనతా పార్టీ బడ్జెట్ లో అందరికి వెసులుబాటుతో మనకి 12,75,000 ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ ఇచ్చి ప్రతి ఒక్కరికి ఎంప్లాయీకి అయినా, తర్వాత అడ్వకేట్స్ అయినా, తర్వాత డాక్టర్స్ అయినా, తర్వాత ఏంటంటే రైతులకైనా, చిన్న వ్యాపారస్తులైనా, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అయినా ప్రతి ఒక్కరికి ఈ బడ్జెట్ లో 1,00,000 నుంచి 1,50,000 రూపాయలు బెనిఫిట్ జరుగుతూ ఉన్నది. ఒక్కసారి ఆలోచించండి. ఇంతవరకు అవినీతి లేని ప్రభుత్వం ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ రాష్ట్రాల్లో ఉన్నది, ఎక్కడ అవినీతి జరిగిందో చూడండి. తర్వాత సెంట్రల్ లో ఉన్నది, ఎక్కడ అవినీతి జరిగిందో చూడండి. గతంలో ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రతి మంత్రి, ప్రతి క్యాండిడేట్, ప్రతి ముఖ్యమంత్రి అవినీతి వాళ్ళే. ఇక్కడ బీజేపీ వాళ్ళు ₹1 కూడా ఇక్కడ అవినీతి చేసిన దాఖలు లేవు. అందుకోసానికే రాబోయే రోజుల్లో మీరందరూ వీళ్ళకు బుద్ధి చెప్పాలంటే మండలంలో మా క్యాండిడేట్ కావాలంటే ఇద్దరిని గెలిపించి వాళ్ళకి ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిరో వాళ్ళందరి మెడల్ నుంచి మీ తరఫు నుండి మీ గొంతుకనే ప్రశ్నించి ఈ పనులు చేస్తామని డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన నెరవేర్చిన హామీలు ఏవైతే ఉన్నాయో నెరవేర్చినంత వరకు నిరంతరం మేము పోరాటం చేస్తా ఉన్నాం. మొన్న 317 విషయంలో తీసుకున్నా కానీ 29 విషయంలో తీసుకున్నా కానీ పోరాటం చేసేది ఓన్లీ భారతీయ జనతా పార్టీ. దీన్ని బట్టి ఆలోచించుకోవాలి. ఎప్పుడైనా కానీ ఎల్లవేళలా ఫైటింగ్ చేసేది ఓన్లీ భారతీయ జనతా పార్టీ. అందుకోసానికి మండల్లో కాంగ్రెస్ బుద్ధి చెప్పాలంటే మొదటి స్థానంలో నా సీరియల్ నెంబర్ 1 వచ్చింది, కుమరయ్య గారి సీరియల్ నెంబర్ 1 వచ్చింది. 1 ఓటేసి వాళ్ళకి బుద్ధి చెప్పాలని తెలియజేస్తూ ఈ అవకాశం పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తూ పోయింటున్నారు. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అయినా కానీ వెయిట్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇద్దరు గౌరవ మన నిజామాబాద్ ఎంపీ గారు, ఆదిలాబాద్ ఎంపీ గారు ఇద్దరు ప్రెస్ మీట్ లో మాట్లాడతారు. ఇప్పుడు డైరెక్ట్ గా మన ఆదిలాబాద్ ఎంపీ గారిని అంజిరెడ్డి గారు, అలాగే నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గారిని మల్కే కోమరన్న విజయ్, అలాగే మోహన్ రెడ్డి గారిని, అంజిరెడ్డి గారిని సన్మానించాల్సిందిగా కోరుతున్నాను. ఎంపీ గారిని Very good. Very
జనతా పార్టీ ఎలక్షన్ వచ్చినా ఎన్నికలు వచ్చినా తన యొక్క మొన్న జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయ సారథి రథసారథి నరేంద్ర మోడీ అయితే తన ఒక సైనికుల్లా పనిచేస్తున్న రాష్ట్ర జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు జాతీయ ఎన్నికల కమిటీ సభ్యుడు మన ప్రియతమ నాయకుడు లక్ష్మణ్జీ గారు డాక్టర్ లక్ష్మణ్జీ గారిని రాజ్యసభ సభ్యులు గారిని మన గౌరవిస్తున్నారు. ఇప్పుడు వారిని మాట్లాడవలసిందిగా మన అధ్యక్షులు యువకుడు ఉత్సాహవంతుడు ఈ జిల్లా కార్యకర్తలందరూ కూడా పరుగులు తీసుకున్నటువంటి దినేష్ కుల్కర్ణి గారు, మనందరి ప్రియతమ పార్లమెంట్ సభ్యులు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి పసుపు బోర్డు సాధించి తెలంగాణకే వాళ్ళ బండి తెచ్చినటువంటి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు సోదరులు ధర్మపురి అరవింద్ గారు, గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్సీ అభ్యర్థి మిత్రులు అంజరెడ్డి గారు, టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి సోదరులు కుమరయ్య గారు, మన శాసనసభ్యులు, స్థానిక మీ అందరి యొక్క ప్రియతమ నాయకులు జనపాల్ సూర్యనారాయణ గారు, ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు నాగేష్ గారు, వేదిక మీద ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు చింతల రామచంద్రెడ్డి గారు, సామారెడ్డి గారు, నరసింహ నాయుడు గారు, వానపల్లి సత్యనారాయణ గారు, బత్తాం లింగారెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, లక్ష్మీనారాయణ గారు, మల్లేష్ యాదవ్ గారు, ఇంకా ఇంద్రసేనారెడ్డి గారు, ఇక్కడ ఇచ్చేటువంటి పట్టభద్ర ఓటర్లు, టీచర్లు ప్రభావితం చేసేటువంటి విద్యావంతులు, పాత్రికేయ మిత్రులు, చాలా సంతోషం. ఈరోజు నిజామాబాద్ లో చరిత్ర సృష్టించినటువంటి చరిత్రకారులు ఆనాడు మరి ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని ఓడించి చరిత్ర పుటలో నిలిచినటువంటి నిజామాబాద్ ఓటర్లు, విద్యావంతులు, పట్టభద్రులు, నిరుద్యోగ యువత, విద్యార్థులు, అధ్యాపకులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పదవి విరమణ చేసినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ వర్గం మరొకసారి నిజామాబాద్ లో ఇద్దరు అభ్యర్థులను డాక్టర్ అంజిరెడ్డి గారిని, కుమరయ్య గారిని గెలిపించి మరొకసారి మీరందరూ కూడా చరిత్ర పుటలో నిలుస్తారని సంపూర్ణ విశ్వాసం ఉన్నారు. ఉత్తర తెలంగాణ ఉన్నటువంటి ఈ ప్రజలు తెలంగాణ రాజకీయ రూపురేఖలే మార్చేశారు. ఇక్కడ మా ఎంపీలను గెలిపించారు, 3 ఎంపీలను, అదే రకంగా 4 ఎంపీలను గెలిపించారు. ఈ ఇద్దరిని కనుక మా నిజామాబాద్ యొక్క పట్టభద్రులు, టీచర్స్ గెలిపించినట్లయితే తెలంగాణ రాజకీయ ముఖ చిత్రమే మారిపోతుందని చెప్పి ఈ ఇద్దరి గెలుపు వల్ల బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది కాదు, లేదా రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఈ ఇద్దరి గెలుపు వల్ల పడిపోయేది కాదు. కానీ ఈ ఇద్దరి గెలుపు వల్ల ఈ రాష్ట్రంలో ఏ సమస్యలు అయితే విద్యార్థులు ఎదుర్కొంటున్నారో, నిరుద్యోగ యువత ఏదైతే ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరింపబడకుండా ఏదైతే సాధన చేస్తా ఉన్నారో, లేదా ఉద్యోగుల యొక్క సమస్యలు ఏ రకంగా పెడచెవిన పడుతున్నారో, ఇవన్నీ కూడా సమస్యల పరిష్కారం కావాలంటే ప్రశ్నించే గొంతులు, లేదా రేవంత్ రెడ్డి యొక్క మెడలు వంచేటువంటి నాయకత్వం కావాలంటే
బీజేపీ బలపరుస్తున్నటువంటి సంబంధించినటువంటి ఈ ఇద్దరు అభ్యర్థులు గెలిస్తే ఖచ్చితంగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మెడలు వచ్చి ఈ ప్రభుత్వాన్ని ఏ రకంగా ప్రశ్నించి మీ హక్కులు మీ అధికారాలు సాధించడానికి ఇవాళ కేవలం ఇద్దరు అభ్యర్థులు మాత్రమే కాదు, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా అరవింద్ గారు, నాగేష్ గారు ఎమ్మెల్యేలతో పాటు కేంద్రంలో నరేంద్ర మోడీ సైతం కూడా మీకు అండగా ఉంటారని చెప్పి ఒక భరోసా ఈరోజు విద్యార్థులు గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నత చదువు కోసము తల్లిదండ్రులు కష్టపడి మరి ఈరోజు పట్టణాలకు లేదా ఇవాళ గ్రామీణ ప్రాంతం నుంచి తల్లిదండ్రులు తమకున్నటువంటి ఆస్తులను ఎకరా 2 ఎకరాలు పొలం భూమి అమ్ముకొని మా బిడ్డల ప్రయోజకులు కావాలని చెప్పి వీళ్ళు నిజామాబాద్కు, హైదరాబాద్కు, కరీంనగర్ పంపించి చదువు కోసం డబ్బు ఖర్చు పెడతా ఉంటే ఇవాళ అర్థాంతరంగా ఈ ప్రభుత్వము ఆ విద్యార్థుల ఫీ రీయింబర్స్మెంట్ ఏ రకంగా నాంచుతూ 8,000 కోట్ల రూపాయలు బకాయిలు పడితే దాదాపు 50 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఇవాళ అర్థాంతరంగా నిలిచిపోయేటువంటి పరిస్థితి ఆనాడు కేసీఆర్ కల్పిస్తే తగుదనమ్మా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తే ఈ ఫీ రీయింబర్స్మెంట్ మీద ఉన్న బకాయిలని కూడా చెల్లిస్తానని చెప్పి మాట ఇచ్చి మాట తప్పినటువంటి రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ బుద్ధి చెప్పాలంటే విద్యార్థులందరూ కూడా ఇవ్వాలి. ఏ రకంగా 50 లక్షల మంది విద్యార్థులు ఇవాళ పరీక్షలు రాసే పరిస్థితి లేదు. విద్యా సంస్థల యజమాన్యాలేమో ఆ ఫీజు చెల్లించకపోతే మేము మా యొక్క మళ్ళీ స్టాఫ్ కానీ, టీచర్స్ కానీ, లెక్చరర్స్ కానీ జీతాలు ఇవ్వలేని పరిస్థితి, విద్యా సంస్థలు మూతపడే పరిస్థితి వస్తా ఉంది. కాబట్టి ఆ రకంగా యాజమాన్యాలు ఫీజు కోసం ఒత్తిడి చేస్తూ ఉంటే, ఆర్థిక ఇవ్వలేకపోతూ ఉంటే ఇప్పటి వరకు అనేక మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నటువంటి బాధ్యత. ఈ ఆత్మహత్య చేసుకున్నది ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క హత్యలే తప్పితే ఉజ్వల భవిష్యత్తు విద్యార్థుల యొక్క బుద్ధి పాల్చేసినటువంటి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం. విద్యా సంస్థలు మూతపడుతున్నాయి, యాజమాన్యాలేమో దిక్కుతోచని పరిస్థితి, విద్యార్థులేమో చదువుకు దోచుకోకుండా నిరుద్యోగ యువత చదువుకొని కష్టపడి డిగ్రీలు పొంది మరి కళ్ళ పొత్తులు పెట్టుకొని నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తూ ఉంటే ఆనాడు కేసీఆర్ మోసం చేశాడు. బీఆర్ఎస్ నిరుద్యోగ యువతను పొట్ట కొట్టిందని చెప్పి ఈ రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీని తీసుకొచ్చి అశోక్ నగర్ లో నేను ఉండే ప్రాంతంలో ఆ కోచింగ్ సెంటర్స్ లో ఏ రకంగా ఒక గదిలో 10 మంది విద్యార్థులు చదువుకొని మరి వంట చేసే సమయం లేకుండా కూడా తల్లిదండ్రులు అమ్మినటువంటి ఆస్తులు ఎకరా 2 ఎకరాల పొలం అమ్ముకొని లక్షలు చెల్లించి కోచింగ్ తీసుకుంటా ఉంటే సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. నేను చూస్తా ఉన్నాను ఉండే ప్రాంతంలో ఏ ఏ కోచింగ్ సెంటర్ కూడా 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు. తల్లిదండ్రులేమో మా బిడ్డ ప్రయోజకుడు అవుతారని చెప్పి ఆస్తి అమ్మి హైదరాబాద్ పంపిస్తే సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. ఈ రాహుల్ గాంధీ ఏం చెప్పాడు? కేసీఆర్ మోసం మేమున్నాము ఓటేయని చెప్పాడు. ఒక్క మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తాను మీరు ఓటేయని చెప్తే అమాయకులైనటువంటి నిరుద్యోగ యువత నమ్మి మోసపోయినారు. ఇవాళ సంవత్సరం అయిపోతున్నది, 2 లక్షల ఉద్యోగాల సంగతి అడుగుతా ఉంటే 20 ఉద్యోగాలు ఇవ్వకుండా ఏ రకంగా మోసం చేశారో రాహుల్ గాంధీ వచ్చి అశోక్ నగర్ లో వాళ్ళ ముక్కు నేలకు రాయాలి, క్షమాపణ చెప్పాలి. నిరుద్యోగ యువత ఈ ఎన్నికలు తిరగబడి రేవంత్ రెడ్డి గారికి బుద్ధి చెప్పకపోతే ఈ రోజు నోటిఫికేషన్ లేవు, ఉద్యోగాలు మెగా డిఎస్సీ అన్నావు నువ్వు. ప్రభుత్వ పాఠశాలలో టీచర్ల కొరత ఉన్నది, మేము వస్తే మామూలు డిఎస్సీ కాదు మెగా డిఎస్సీ 50,000, 60,000తో ఒక్కసారి భర్తీ చేస్తామని చెప్పాడు. ఇవాళ ప్రభుత్వ పాఠశాలలు టీచర్ల కొరతతో ఇవాళ విద్యార్థులు లేక రేషనలైజేషన్ పేరు మీద ఈ ప్రభుత్వ పాఠశాలలు వందల సంఖ్యలో ఇవాళ ప్రభుత్వ పాఠశాలలు పొందబడుతూ ఉన్నాయి. ఇవాళ విద్యా వాలంటీర్ల వ్యవస్థను ఎత్తివేశారు. గతంలో కనీసం టీచర్ నియామకం అయ్యే వరకు విద్య
విద్యా వాలంటీర్ల ద్వారా ఆ పాఠాలు చెప్పేటువంటి ఆ వ్యవస్థను రద్దు చేసి ఈరోజు పేదవాళ్ళు వాళ్ళు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలు మూతపడతా ఉంటే టీచర్ నియామకం చేయకుండా ఇవాళ రేవంత్ రెడ్డి గారు మీన వేషాలు లెక్క పెడుతూ కాకమ్మ కబుర్లు చెప్తూ ఏ రకంగా మోసం చేశాడో ఇవాళ ఈ టీచర్ల యూనియన్లు మీరందరూ కూడా నిలదీస్తామని ప్రయత్నం చేస్తే కలుద్దామని ప్రయత్నం చేస్తే మీ ఓట్ల ద్వారా గెలిచినటువంటి ఈ ఎమ్మెల్సీలు ఎందుకు నోర్లు మూతపడుతూ ఉన్నాయి వాళ్ళు రేవంత్ రెడ్డి ఆనాడు కేసీఆర్ గారు ఎత్తించలేక తమ పదవుల కోసం రాజీ పడి ఈ ఎమ్మెల్సీలు ఏ రకంగా పూటకు పార్టీ మారుస్తూ సిగ్గుతో తలవచ్చుకుంటున్నది ఊసర వెళ్ళి కూడా రంగులు మార్చే ఊసర వెళ్ళి కూడా అంటే ఊసర వెళ్ళి మించిపోయి ఈ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఏ రకంగా పార్టీలు మార్చి రాజకీయ పబ్బం జరుపుతున్నారు తప్పితే టీచర్ల సమస్యకు పరిష్కారం చూపడం లేదు. టీచర్లందరూ కూడా మీరు ఆలోచన చేయండి. మీ గొంతుగా వచ్చేటువంటి ప్రశ్నించేటువంటి ఎమ్మెల్సీలు కావాలా ఏ ఎండగా గొడవ పట్టేటువంటి పార్టీలు మార్చేటువంటి ఎమ్మెల్సీలు కావాలా ఒకసారి మీరు టీచర్లు ఆలోచన చేయండి. మీ భవిష్యత్తు ఇవాళ టీచర్ల భవిష్యత్తు భావి తరం తయారు చేసేటువంటి ఉజ్వల భవిష్యత్తు ఉన్న బిడ్డల భవిష్యత్తులో ముడిపడినటువంటి ఎన్నిక. అంతేకాదు ఆనాడు 317 జీవో తీసుకొచ్చి భార్యాభర్తలు విడిదీసే విధంగా భార్య ఒక చోట భర్త ఒక చోట పిల్లలు ఒక చోట ఆ రోజు 317 జీవో తీసుకొస్తే అదే భారతీయ జనతా పార్టీ ఏ రకంగా ప్రభుత్వంతో కేసీఆర్తో పోరాటం చేసి మీరు టీచర్లకు అన్యాయం చేస్తా ఉన్నారు. మీ టీచర్ ఎమ్మెల్సీలు మాట్లాడలేకపోతున్నారు. అధికార పార్టీలు టీచర్ల గురించి మాట్లాడకుండా ఉంటే భారతీయ జనతా పార్టీ ఏ రకంగా ఉద్యమించి కార్యకర్తలు చివరికి ఆనాడు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు కూడా పార్లమెంట్ సభ్యునిగా టీచర్ల సమస్యల కోసం జైలు పోయినారు తప్పితే పడమనివ్వలేదు, రాజీ పడలేదు. అనేక మంది మా కార్యకర్తలు జైలు పాలైనారు. ఆ రకంగా కేసీఆర్ బిడలు వచ్చి ఏ రకంగా బుద్ధి చెప్పారో మన ఎన్నికల్లో మీరు ఆలోచన చేయండి. రేవంత్ రెడ్డి గారు 50,000 దరఖాస్తులు వల్ల టీచర్లు పెండింగ్ ఉన్నాయి. 50,000 టీచర్లు మాకు పడుతున్న బాధలు మహిళా టీచర్లు అయితే సుదూర ప్రాంతాల్లో వారు కుటుంబాలను వదులుకొని ఉద్యోగం చేస్తూ ఉంటే దిక్కులేని పరిస్థితి ఉంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారిని కనీసం వాళ్ళను రిక్వెస్ట్ చేస్తామని కూడా ఇవాళ ఎమ్మెల్సీలకు మాట లేదు, నోరు లేదు. వాటిని ప్రశ్నించే గొంతుగా ఇవాళ ఎమ్మెల్సీని గెలిపిస్తే ఈ 317 జీవో రద్దు కోసం కానీ 50,000 దండుకుంటున్నారు మంత్రులు. కమిషన్లు లంచము ఇస్తే గానీ ప్రమోషన్లు లేవు, లంచం ఇస్తే గానీ ట్రాన్స్ఫర్లు లేవు. ఇది ఈ దీన స్థితి టీచర్లు అయితే మూగమైన పొత్తులు. అనేక మందిని ఆదిముత్యాలకి బిడ్డలు తయారు చేసే టీచర్లు కష్టపడి డిఎస్సి క్వాలిఫై అయ్యి ఉద్యోగం చేస్తా ఉంటే ఈ రకంగా మీరు ఈ ప్రభుత్వం టీచర్ల జీవితాలతో చెలగాటపడుతున్నందుకు మీరు మీకున్నటువంటి ఓటు ఆయుధం ద్వారా ప్రజాస్వామికంగా మీరు మా ఎమ్మెల్సీలను గెలిపిస్తేటైతే ఖచ్చితంగా వారి వెనుకాల జాతీయ పార్టీ, ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ మీకు అండగా ఉంటుంది. మీ న్యాయపరమైన ఈ యొక్క డిమాండ్ను సాధించడానికి తప్పకుండా బీజేపీ మాట ఇస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఉద్యోగులు పదవీ విరమణ చేస్తే వారు కష్టపడి వారు 30-40 సంవత్సరాలు ఈ ప్రభుత్వానికి ఈ రాష్ట్రానికి సేవలు అందిస్తే ఆనాడు కేసీఆర్ గారు ఏమన్నారు, బ్రహ్మాండంగా సన్మానం చేసి మీకు సత్కారం చేసి మంచి భోజనం పెట్టి ఆ రకంగా బంగారంతో కూలనాడి మీ యొక్క బెనిఫిట్స్ అన్ని కూడా అదే రోజు ఇస్తామని చెప్పి మోసం చేసిన కేసీఆర్ అయితే ఇవాళ రేవంత్ రెడ్డి గారు అంతకు మించి కొన్ని వేల మంది ఉన్నారు. ఇవాళ వారు కష్టపడి సంపాదించిన జీత భత్యాలను ఆదా చేసుకుని పిఎఫ్ ద్వారా సొమ్ము ప్రభుత్వం ద్వారా ఆదా చేస్తే ఆ రకంగా వాళ్ళు డబ్బును వాళ్ళకు చెల్లించడానికి, వాళ్ళ సొమ్మును వాళ్ళకు చెల్లించడానికి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ ఉద్యోగుల యొక్క సొమ్ముతో వడ్డీలు వసూలు చేస్తున్నారు. కానీ ఒక్క రూపాయి కూడా దాదాపు 8,000 మంది గత ఒక సంవత్సరంగా రిటైర్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు రూపాయి చెల్లించకుండా ప్రావిడెంట్ ఫండ్ కానీ గ్రాడ్యుయేటీ కానివ్వండి ఏది ఇవ్వకుండా వాళ్ళు విద్యల పెళ్లిళ్ళు చేయాలన్నా పెళ్లి లాగపోతున్నాయి. ఇవాళ ప్రభుత్వం ద్వారా వాళ్ళ దీన స్థితి ఉందంటే అప్పుల ఊబిలోకి
కేసీఆర్ గారు ఆ రోజు ఈ రోజు మరి రేవంత్ రెడ్డి గారు అప్పులు చేసి అప్పు కూడా తప్పితే సకాలంలో జీతాలు కూడా ఉద్యోగాలకు ఇవ్వలేని పరిస్థితి. ఈ సంవత్సర కాలంలో నాకు తెలిసి ఒక మార్చి నెల తప్పితే గత మార్చి తప్పితే ఏ నెల కూడా మొదటి రోజున మొదటి తారీఖున ఉద్యోగం జీతాలు ఇచ్చిన పాపన ఉన్నటువంటి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఆయన కేసీఆర్ గారేమో అప్పులు చేసి ఆ చిప్ప ఈ యొక్క రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి వస్తే ఈ రేవంత్ రెడ్డి గారు ఈ చిప్పు పట్టుకొని ఢిల్లీకి నిలుపుతాడు మంత్రుల దగ్గర. మాకు అప్పులు ఇవ్వండి, మాకు కేంద్రం ఆదుకోండి, మేము అప్పుల మీద వడ్డీ కట్టుకుంటాం అని ఇంత దీన స్థితిలో మీరు ఏ రకంగా ప్రజలను భ్రమింపజేసి మోసం చేసి గ్యారెంటీల పేరు మీద ఉచితాల పేరు మీద ఏ రకంగా దగా చేశారో మీరు ఆలోచన చేయండి. కష్టపడి సంపాదించిన సొమ్మును ఇవ్వలేటువంటి ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలంటే మీకున్నటువంటి ఓటు ఆయుధం దయచేసి వినియోగించుకోండి. కాబట్టి విద్యార్థులు, నిరుద్యోగ యువత, ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఏ రకంగా మీ కోస పుచ్చుకుంటున్నారో మీ కోస తీరాలంటే ఇవాళ సింహంలో ఉండేటువంటి బీజేపీ కార్యకర్తలు ఆ రకంగా ఈ రేవంత్ రెడ్డి గారి మెడలు వంచాలంటే ఖచ్చితంగా బీజేపీ గెలవాలి. ఇవాళ బీఆర్ఎస్ పరిధిలో లేదు, బీఆర్ఎస్ చరిత్ర ముగిసిపోయింది. గతమే ఈ తెలంగాణలో బీఆర్ఎస్ రాజకీయ భవిష్యత్తు కనీసం పోటీలో దించలేని దుస్థితిలో ఉన్నారంటే ఇవాళ ప్రధాన పోటీగా ఇవాళ కాంగ్రెస్ ఎదిరించేటువంటి దమ్ము, ధైర్యము, సత్తా, సాహసము ఒక బీజేపీ కార్యకర్తలకు మాత్రమే ఉందని మూడు ఎమ్మెల్సీల్లో మీరు కనుక గెలిపించినట్టయితే ఈ ప్రభుత్వాన్ని కళ్ళెం వేయడానికి ఆస్కారం ఉంటుంది. అడ్డు అదుపు లేకుండా ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అడ్డుకట్ట వేయాలన్నా మీకు న్యాయం జరగాలన్నా బీజేపీ అభ్యర్థులను గెలిపించారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నాడు, మొన్న ఒక సభలో మాట్లాడుతున్నారు. ఈరోజు ప్రస్తుత రాజకీయాల్లో ఈ యొక్క 5 డే క్రికెట్ మ్యాచ్ కాదు, 1 డే క్రికెట్ మ్యాచ్ కాదు, టెస్ట్ క్రికెట్ కాదు, T20 ఆడాలి. కాబట్టి ఇవాళ నేను ఈ భాష ఎందుకు ప్రేమ చేస్తున్నానంటే ఈ T20 మ్యాచ్ లో కేసీఆర్ వాడే భాషకు నేను అదే పద్ధతిలో జవాబిస్తున్నాను. కాబట్టి ఇది లేని పరిస్థితిలో నేను మాట్లాడుతున్నానని చెప్పి ముఖ్యమంత్రి ఆ అసభ్య పదజాలంతో తెలంగాణ యొక్క పరువును ఏ రకంగా బజారు తీస్తున్నాడో ఆయన భాష చూస్తూ ఉంటే ఇవాళ ప్రజలు నవ్వుకుంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచి ఈ దేశాన్ని ఏ రకంగా అభివృద్ధిలో ఇవాళ పరిగెట్టిస్తూ ఉంటే మొత్తం దేశవ్యాప్తంగా ఇవాళ 21 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఈ అభివృద్ధి ఎజెండాతోని పేదల సంక్షేమ పథకాలతోని పేదలు ఆదుకునేటువంటి మహానుభావుడు అని చెప్పి ఆదరించి గెలిపిస్తూ ఉంటే ఒక పేదవాడు అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గంలో పుట్టిన వ్యక్తి, ఆ ఛాయ ముక్కున్న వ్యక్తి దేశానికి ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ప్రధానమంత్రి అయితే ప్రజాస్వామికంగా ప్రజల యొక్క మన్ననలు పొంది ప్రధానమంత్రి అయితే అక్కడ రాహుల్ గాంధీ సహించలేకపోతున్నాడు, జీర్ణించుకోలేకపోతున్నాడు. ఈ కుటుంబం మా కుటుంబమే, దేవుడు కుటుంబమే, ఇది మా జన్మ హక్కు, ఈ దేశాన్ని పాలించేటువంటి సర్వ హక్కులు మాకున్నాయని చెప్పి ఆ రకంగా నరేంద్ర మోడీ గారిని పదే పదే ఆయన కులం పేరు మీద వ్యక్తిగత విమర్శలు చేసి ఏ రకంగా ఇవాళ దిగజారు రాజకీయాలకు రాహుల్ గాంధీ పాల్గొంటున్నాడో వారు తినే తిండి మీద మాట్లాడుతుంటారు, వారు వేసుకునే బట్టల మీద ఇవాళ రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. అంటే ఒక పేదవాడు మంచి బట్టలు వేసుకుంటే కూడా సహించలేనటువంటి మనస్తత్వం, ఈ కూర్చ మనస్తత్వంతో ఉన్నటువంటి కుటుంబం ఏ రకంగా రాజ్య రంపాన పెడుతున్నదో ఆయన అడుగుజాడలోనే ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మోదీ గారి కులం గురించి మాట్లాడుతున్నాడు, సిగ్గుతో తల వంచుకోవాలి వాళ్ళు ముఖ్యమంత్రి గారు. మోదీ గారు ఒక కులానికో ఒక వర్గానికో ప్రాంతానికి నాయకుడు కాదు, ఈ దేశం ఆదరిస్తున్నటువంటి ఇవాళ మొత్తం ప్రపంచమంతా కూడా మోదీ వైపు చూస్తున్నటువంటి ఈ పరిస్థితిలో ఈ రాహుల్ గాంధీ గెలుపు కోసం రేవంత్ రెడ్డి గారు ఈ భాష మాట్లాడుతున్నవే ఇవాళ మీరు టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నారు చెప్తా ఉన్నారు. ఇవాళ టెస్ట్ మ్యాచ్ లో నువ్వు ఇవాళ మరి కాసిం నర్సరీగా నువ్వు బ్యాటింగ్ చేయవచ్చు, కానీ అంతకు మించి మా దగ్గర కూడా ఓపెనింగ్ బ్యాట్స్మెన్ గట్టిగా నీకు తీజైన జవాబు ఇవ్వడానికి మా ధర్మపురి రవివారు లేదా బండి సంజయ్ నీకు తీజైన సవాల్ ఇస్తారు. మా దగ్గర ఉన్నారు ఇవాళ అటువంటి బ్యాట్స్మెన్. కాబట్టి నీ భాష మార్చుకో, పద్ధతి మార్చుకో, లేదా ఇవాళ రాహుల్ గాంధీ గెలుపు కోసం మా నాయకుల మీద అవాకులు జవాబులు పెడితే ఎక్కడికక్కడ కార్యకర్తలు నిన్ను నిలబిస్తారని చెప్పి కూడా నేను చదివిస్తాను. బట్ దయచేసి మీరు ఆలోచన విద్యావంతులు మీరు
మేధావులు, మీరు బుద్ధిజీవులు, ఈ రాష్ట్రానికి కావాల్సిన వాళ్ళు, ఈ రాష్ట్ర భవిష్యత్తుతో ముడిపడినటువంటి ఎన్నిక కాబట్టి వివేకంగా ఓటు వేయండి. మీ హక్కుల సాధన కోసం, మీ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం మేము పూర్తి భరోసా ఇస్తున్నాము. ఏ రకంగా అన్నాడు అరవింద్ గారు ఆ రోజు ఎన్నికల సమయంలో మాట ఇచ్చి వాళ్ళు రాసి ఓటు తీసుకొచ్చి మాట నిలబెట్టుకున్నారో ఇవాళ మేము మాట ఇస్తున్నాం. మీకు నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలన్నా, లేదా ఫీ రీయింబర్స్మెంట్ మరి కావాలన్నా, బకాయిలు చెల్లింపు కావాలన్నా, లేదా పదవి విరమణ చెందినటువంటి ఉద్యోగుల బకాయిలు చెల్లింపు కావాలన్నా, ఈ యొక్క మెగా టీఎస్సీ రావాలన్నా బీజేపీ గెలవాలి. కాబట్టి దయచేసి ఈ ప్రాంతానికి ఉన్న చరిత్రను ఏ రకంగా మీరు గత పూర్వ పార్టీలను, కుటుంబ పార్టీలను మట్టి కల్పించారో ఆ రకంగా ఈ ఇద్దరిని కూడా కల్పించి కాంగ్రెస్ ను భూస్థాపితం చేయడానికి, శ్రీకారం చుట్టడానికి నిజామాబాద్ పౌరులు, ముఖ్యంగా ఈ గడ్డ మీద పౌరుషంతో ఉన్నటువంటి ప్రజలు ఏ రకంగా గతంలో తీర్పిచ్చారో అదే పంతాలో మీరు 27వ తేదీన జరిగేటువంటి ఈ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు ఖచ్చితంగా టీచర్స్ అభ్యర్థికి. మీరందరూ కూడా చాలా టీచర్స్ రాకపోవచ్చు, ఎన్నికల నిబంధనల వల్ల రాకపోవచ్చు, కానీ మీరు ఆ టీచర్లు ప్రభావితం చేయాలి. ఈ టీచర్ల సమస్యలు పరిష్కారం చేయడానికి బీజేపీ అండగా ఉంటుంది. మీరు ఓటు చేయాలని చెప్పాల్సిన అవసరం. వాటికి వచ్చినటువంటి విద్యార్థులు కానీ, డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ మీరందరూ ఆలోచన చేయండి. దేశం మొత్తం కూడా డబ్ల్యూహెచ్ఓ సర్కార్ ద్వారా ఆ రాష్ట్రాలు ఏ రకంగా అభివృద్ధి చెందుతున్నాయో అదే ఫలితాలు తెలంగాణ కూడా డబ్ల్యూహెచ్ఓ సర్కార్ రావాలి. డబ్ల్యూహెచ్ఓ సర్కార్ ద్వారానే తెలంగాణకు న్యాయం జరుగుతుంది. మొన్న నిర్మలా సీతారామన్ చెప్పారు, రాష్ట్రం ఏర్పడినప్పుడు సర్ప్లస్ బడ్జెట్ గవర్నమెంట్ తెలంగాణ ఏ రకంగా నష్టాల ఊబిలోకి అప్పుల పాలిస్తున్న ఈ రెండు పార్టీల ప్రభుత్వాలు ఆ రకంగా తెలంగాణను కూడా గుజరాత్ తరహా పోటీ పడే స్థాయికి రావాలంటే భవిష్యత్తులో బీజేపీ రావాలి. కాబట్టి తెలంగాణలో రాజకీయ భవిష్యత్తు ఉన్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. కాబట్టి దయచేసి మీరు కూడా తెలంగాణ అతీతంగా, మొన్న ఢిల్లీ గెలిచాం, అంతకుముందు హర్యానా గెలిచాం, అంతకుముందు మహారాష్ట్ర గెలిచాం, అన్ని రాష్ట్రాల్లో బీజేపీ జెండా ఇవాళ కాషాయ జెండా రెపరెపలాడుతుంది. కాబట్టి ఈ ఇందూరు పట్టణంలో కూడా, ఇందూరు ప్రాంతం కూడా కాషాయ జెండా రెపరెపలాడాలంటే ఆదరించి ఈ ఓటు మాట్లాడితే తప్పకుండా మేమందరూ కూడా మీకు అండగా ఉంటామని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి జై శ్రీరామ్. ఇక్కడికి వచ్చి ఓటర్ల సమావేశానికి ఇచ్చేసిన డాక్టర్లకు, ఇంజనీర్లకు, లెక్చరర్లకు, అడ్వకేట్లకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చేస్తూ, కోమరన్న గారు ఇప్పుడు మన గౌరవ పార్లమెంట్ సభ్యుడు పసుపు ఓటు సాధించిన మహనీయుడు మన ధర్మపురి హరీంద్ర గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఇప్పుడు స్థానిక మండల పార్టీ అధ్యక్షుడు వారి టీము స్థానిక కార్పొరేటర్ మల్లేశ్వర గారు, అలాగే నాగోల్ లక్ష్మణ, అందరికీ మరొకసారి పేరు పేరుగా ధన్యవాదాలు. ప్రెసిడెంట్ కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. డాక్టర్ సార్